అందరికీ నమస్కారం. చందమామ కథలు ఏడాదికొక అబద్ధం. రచన కె శివరామయ్య గారు. ఒక పెద్ద రైతుకు పనిమంతుడైన పాలెగాడు ఒకడు కావలసి వచ్చాడు. వాళ్ళ ఊళ్ళోనే ఒక కాపు కుర్రవాడు మంచి పనిమంతుడని తెలిసింది. ఆయన కాపుని పిలిపించి అడిగాడు, బాబూ, మా బుడ్డోడికి తెలియని పనంటూ లేదు. ఇంటి పనికి పెట్టండి, గొడ్ల పనికి పెట్టండి, పాల పనికి పెట్టండి, అన్ని పనులు చక్కగా చేసుకుపోతాడు. కాని వాడికొక్కటే తెగులు, ఏడాదికొక అబద్ధం ఆడుతాడు. అందుకు సమ్మతమైతే వాణ్ణి పనికి పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు అన్నాడు కాపు. ఏడాదికి ఒక్క అబద్ధమే ఆడితే వాడు నిజంగా సత్యహరిశ్చంద్రుడే. రోజుకు 10 అబద్ధాలాడని వాడెవ్వడు ఈ కాలంలో ఉండడు అని రైతు కాపు కొడుకును పనిలోకి తీసుకున్నాడు. కొత్త పాలెగాడు నిజంగానే మంచి పనిమంతుడు, చాలా చలాకీ. 2-3 చేసినంత పని చేసేవాడు. వాడు చేసిన పనికి వంక పెట్టడానికి లేదు. రైతు చాలా తృప్తిపడ్డాడు. వాడి అబద్ధం మాట మర్చిపోయాడు కూడా. ఎందుకంటే ఎన్ని నెలలు గడిచినా వాడి నోట ఒక్క అబద్ధమూ రాలేదు. సంవత్సరాది వచ్చింది. రైతు తోట ఆ ఏడు విరగగాసింది. తోటలో పనులు ప్రారంభించే తరుణంలో రైతు ఇంటి వద్ద ఏదో మరచిపోయి దానికోసం తన పాలెగాన్ని పంపాడు. రైతు ఇల్లు అంత దూరాన ఉందనగా వాడు పెద్ద పెట్టున శోకాలు ప్రారంభించాడు. జనం పోగయ్యారు. రైతు భార్య తన పిల్లలతో సహా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందిరా అని ఆత్రంగా అడిగింది. అయ్యో యజమాని, తోట ఇంటి దొడ్డిగోడ అని పాలెగాడు మరింత పెద్దగా శోకాలు పెట్టాడు. ఏం జరిగిందిరా? గోడ విరిగి ఆయన మీద పడలేదు కదా అన్నారు నలుగురు. వాడు మరింత బావురుమన్నాడు. వాడితో పాటు అందరూ బావురుమన్నారు. మీ యజమాని ప్రాణాలతో ఉన్నాడా అని అడిగారు వాళ్ళు. అప్పుడే అంతా అయిపోయింది అన్నాడు పాలెగాడు. ఇంటిల్లపాది శోకాలు పెట్టారు. రైతు భార్య తన గాజులన్నీ పగలగొట్టుకున్నది, జుట్టు పీక్కున్నది, తన ఖరీదైన చీరలు శోకావేశంలో చించేసుకుంది. పిల్లలు కూడా ఏడ్చారు. గోడ కింది నుంచి శవాన్ని తీయటానికి మనుషులు పలుగులు పారలు తీసుకొని బయలుదేరారు. వారి వెంట రైతు భార్య పిల్లలు కూడా బయలుదేరారు. వాళ్లకన్నా ముందుగానే పాలెగాడు తోటకి పరిగెత్తుకుపోయాడు. దారిలో వాడు నెత్తి నిండా మట్టి చల్లుకొని, అయ్యో అమ్మగారు, ఇంకెక్కడి అమ్మగారు అంటూ పెద్ద పెట్టున శోకాలు పెట్టుకుంటూ వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రైతు కాళ్ళు చల్లబడ్డాయి. ఎందుకురా అలా శోకాలు పెట్టి ఏడుస్తున్నావు? అమ్మగారికి ఏమైందిరా అన్నాడాయన. ఒక్క అమ్మగారేనా? పిల్లలు? అందరి పని అయిపోయింది. ఇల్లు విరిగి అందరి మీద పడింది. వాళ్ళు మన ప్రపంచంలో లేరు. వాళ్ళను చూడలేక పారిపోయి వచ్చాను అన్నాడు పాలెగాడు మరింత శోకాలు పెడుతూ. రైతు కాళ్ళు గజగజలాడుతూ పడుతూ లేస్తూ ఇంటికేసి బయలుదేరాడు. మధ్యదారిలో ఆయన భార్యా బిడ్డలు ఊళ్ళో వాళ్ళు కలుసుకున్నారు. బ్రతుకు జీవుడా, మీరు బ్రతికే ఉన్నారు కదా అన్నది రైతు భార్య భర్తను చూసి తన దుఃఖమంతా మర్చిపోయి. మీ మాటేమిటి? మీ శవాలను చూస్తానని అడలిపోతినే, నేను బ్రతికిలేనని ఎవరన్నారు అన్నాడు రైతు. ఆ పాలెగాడు వెదవే అని భార్య చెప్పింది. ఇంకేం, మీరీ ప్రపంచంలో లేరని, మీ అందరి మీద ఇంటి కప్పు విరిగిపడిందని వాడే చెప్పాడు అన్నాడు రైతు. ఆయన పాలెగాన్ని పట్టుకొని, దొంగ వెధవ, ఇంత అల్లరి తెచ్చిపెట్టావు, చూడు నిన్నేం చేస్తానో అన్నాడు కోపావేశంతో. నన్ను మీరేమీ చేయటానికి వీల్లేదు. నేను ఏడాదికొక అబద్ధం ఆడుతానని మా అయ్య ముందే మీకు చెప్పాడు. మీరందుకు ఒప్పుకొనే పని ఇచ్చారు. అదీకాక నేను ఈసారి సగం అబద్ధమే ఆడాను. కావలిస్తే విచారించండి అన్నాడు పాలెగాడు. ఓరిని సగం అబద్ధం చట్టుబండలు కాను, దాంతో ఊరంతా ఒక కొలిక్కి తెస్తివే, పూర్తి అబద్ధంతో ఇంకెంత చేసి ఉండేవాడివో అంటూ రైతు పాలెగాన్ని పనిలో నుంచి తీసేశాడు. కథ సమాప్తం.